ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. ఇక్కడ ఆ మూట ముళ్ళు విప్పగానే గీత మెళ్ళలో నేను 3 ముళ్ళు వేసేస్తాను. సక్సెస్
కిడ్నాప్ చేసేసాను. అంటే ఈ మూట గీతనా? ఆ, ఈ శంకర్ దాదా ఎంఎంఎస్కే అంటే ఏమనుకున్నావు? రై ఆ మోటిపురా. విప్పు విప్పు విప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అమ్మా? అవును, ఈవిడ మా అమ్మ. గీతను కిడ్నాప్ చేయమంటే మా అమ్మని కిడ్నాప్ చేస్తావా? ఆ గదిలో ఈవిడే ఉంది. ఆ? గీత గదిలో మా అమ్మ ఉందా? అవును. రై వాటర్ తీసురా. అమ్మా అమ్మా, చలు తొందరగా చలు. అమ్మా మెల్లిగా మెల్లిగలే. అబ్బా ఏం పర్లేదులే. మెల్లగా మెల్లగా. అబ్బబ్బా, ఎవడ్రా నన్ను కట్టేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది? అబ్బబ్బా ఆ. ఒరేయ్, ఆ? నువ్వు ఇక్కడ ఉన్నావేమిట్రా? అమ్మా అది మరి కిడ్నాప్ అది చేద్దాం. నీకు ఇదేం మాయరాగనరా? గీతని కిడ్నాప్ చేయిస్తానని అబ్బో నన్ను కిడ్నాప్ చేయించావు. అమ్మా అది ఈ వెధవలందరూ నన్ను చిన్న కొట్టారా? అబ్బో. అమ్మా నా మాట వినవే. నేను గీతనే కిడ్నాప్ చేయమన్నాను. వీళ్ళే నిన్ను కిడ్నాప్ చేశారు. ఎత్తవ్వలు. ఏయ్ గీతో పీతో మాకేం తెలుసు? నువ్వు చెప్పినట్టే చేసాం. వెళ్ళిపోండి పోండి. గీతను కిడ్నాప్ చేయలేదుగా, మా డబ్బులు మాకు ఇచ్చాయి. అయ్యో బాబు. అయ్యయ్యో, మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వదిలేస్తే చాలు బాబు. ఒరే, ఈ డబ్బు మామయ్య దగ్గర కొట్టేసిన డబ్బే కదా. అబ్బా అయ్యో, మాకు ఈ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఈ శంకర్ దాదా ఎంఎంఎస్కే అంటే ఖతం చేస్తా. జాగ్రత్త. పదరా. పదరా, నువ్వు ఆగిపోతావే. రా. సంచిలో మూట కట్టి చెత్త కొట్టేశారా? ఒళ్ళంతా హూనమైపోయింది. అయితే సరే, దా మెల్లిగా రా. అమ్మా మెల్లిగా. అలాగా మెల్లిగా. శంకర్ దాదా ఎంఎంఎస్కే. అయ్యయ్యో, కొంచెం ఓర్చుకోమా. నొప్పిగా ఉందిరా. ఒళ్ళంతా హూనమైపోయిందిరా. బస్తాలో వేసి చిత్త కొట్టారా? అది సరే గాని ఇంతకీ ఆ రూమ్ లో నువ్వెందుకు కొడుతున్నావే? అంత నా కర్మ. అబ్బా, నేను పడుకోలేదురా, పడుకోబెట్టారు. పడుకోబెట్టారా? పడుకోబెట్టారు. రాత్రి పడుకునే ముందు గీత గదిలో ఉందో లేదోనని చూడడానికి వెళ్ళాను. ఒరే, గీత లేదు. ఇంతలో మీ అత్తయ్య అటువైపు వచ్చింది. అబ్బా, నేను గబగబా కంగారు పడుతూ బయటకు వచ్చాను. పడిపోయాను. నా అరుపుకు అందరూ వచ్చి నన్ను లేవదీశారు. నేను నడవలేకపోయాను. నా నడువు పెడికింది. నన్ను గీత మంచం మీద పడుకోబెట్టారు. ఏవేవో మందులు ఇచ్చారు. దాంతో నాకు గాఢంగా నిద్ర పట్టింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఏముంది, నీ ముందున్నాను. ఇదంతా నీ వల్లే జరిగింది. నేను ప్లాన్ బాగానే వేశాను, నువ్వే చెడగొట్టావు. అసలు నువ్వు గీత గదిలోకి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళావు సరే, అక్కడే ఎందుకు పడాలి? పడ్డావు సరే, అక్కడే ఎందుకు పడుకున్నావే? చెప్పాను కదరా, అంతా నా కర్మని. నీ కర్మ కాదు, నా బ్యాడ్. ఓకే ఓకే, వండర్ఫుల్ ప్లానే. సర్వనాశనం చేసావు. మళ్ళీ ఏ ప్లాన్ వెయ్యాలి? గీతని ఎలా పెళ్లి చేసుకోవాలి? నువ్వే ప్లాన్ వేయకు నాయనా. వేసిన ప్లాన్లు చాలు. ఇదిగో
నేను చూసుకుంటాను. ఆ, గీతకి తాళి కట్టమన్నప్పుడు కట్టు చాలు. అదే ఎలా? అసలు నీ ప్లాన్ ఏంటి? నేను ముందుగా ప్లాన్ వేయను, టైం చూసి ప్లాన్ వేస్తాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, గీతకి ఆ చంద్రశేఖర్కి పెళ్లి జరగదు, జరగనివ్వను. సరేనమ్మా. అబ్బా మాధవి, 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 ఎక్కడ చచ్చావే? తొందరగా రా. అరుతి, మాధవి, మాధవి, అందరు రా. అరుతి, తలుపు తీయమంటే అలా చూస్తావు ఎందుకు? తీస్తున్నాను కదండి. తీసేడు తీ. అటు తప్పగా. ఏంటండి ఎందుకంత కంగారు? ఏమైతే నీకెందుకు, ముందు సామాన్ సర్దు పద. ఎందుకు? మనం అర్జెంట్కి ఇల్లు ఖాళీ చేయాలి. ఏ? అప్పుడు వాళ్ళు ఇంటి మీద దాడి చేస్తారు. నేను డబ్బులు ఇవ్వకపోతే నువ్వు రోకల పంటతో పచ్చడి చేస్తావు చూడు, అలా నన్ను పచ్చడి చేస్తారు. నువ్వు కిచెన్లోకి వెళ్ళి సామాన్ సర్దు, నేను బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు మూట కడతాను. అది సరేనండి, ఇంత అర్జెంట్ గా ఇల్లు ఖాళీ చేయడం అంటే? నా ఫ్రెండ్ ఒకడు తన ఇంట్లో గది ఇస్తాడు. మీ నాన్నకన్నా నా ఫ్రెండే బెటర్, తలదాచుకోవడానికి ఓ గది ఇస్తాడు. అప్పులు వాళ్ళు నా తల్లి అయిపోస్తా అని చెప్పినా మీ నాన్న నా అప్పు ఇవ్వటం లేదు, అదే కట్నం. ఆ డబ్బు ఇస్తానన్నారు కదా? ఎప్పుడు? నా తల తీసేశాక? మీ తల తీసేస్తారని మా నాన్న తల తాకట్టు పెట్టివాలా? వద్దులే, మీ నాన్నకి బదులు నిన్ను తాకట్టు పెట్టనా? చివరికి మీరు చేసే పని అదే. చేస్తే తప్ప హరిశ్చంద్రుడు చేయలేదా? ఆయన ఆడిన మాట తప్పరు కనుక అలా చేశారు. నేను ఆడిన మాట తప్పను. నిన్ను తాకట్టు పెట్టమంటావా? పెట్టండి, కనీసం మీరు తాకట్టు పెట్టిన చోటైనా నేను సుఖపడతానేమో. ఏం కూసో? చూడు, ఆడది కాలు జారినా నోరు జారినా ఆడదానికి ప్రమాదం. ఆ రెండు జారనంత వరకే బతుకు బాగుంటుంది. మగాడు తాగుతాడు, వాగుతాడు, తంతాడు. ఆడది సైలెంట్ అయిపోవాలి. నోరు జారుతుంది, దిగజారుతోంది నేను కాదు, మీరు. నేను మగాడిని. నోరెత్తకుండా లోపలికి వెళ్ళి సామాన్ సర్దు. తెల్లారిసరికి ఇల్లు గాలి చేయాలి. ఆ తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? డబ్బు తేవడానికి. మీ నాన్న తన తలే తాకెట్టు పెట్టుకుంటాడో నీ తలే తాకెట్టు పెడతాడో నాకనవసరం. నాకు మాత్రం డబ్బు కావాలి. డాడీ డాడీ డాడీ, ఏంట్రా? మా స్కూల్లో ఫ్రెండ్స్ అందరికి ఆ. బోల్డ్ అని బొమ్మలు, ఆ? బోల్డ్ అని డ్రెస్సులు, ఆ. బోల్డ్ అని సైకిళ్ళు ఉన్నాయి. ఆహా. నాకు కూడా కొనిపెట్టవా? నాకు రావాల్సిన అప్పు చాలా ఉంది నాన్న. నువ్వు మీ అమ్మని మీ తాతయ్య దగ్గర తీసుకెళ్ళి ఆ డబ్బులు అడగమను. అప్పుడు బొమ్మలేంటి, డ్రెస్సులేంటి, సైకిళ్ళేంటి, కార్లు కూడా కొనిపెడతాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ కష్టాల గురించి మీ నాన్న దగ్గరికి వెళ్ళి నటిస్తావో జీవిస్తావో నాకనవసరం. నువ్వు రాకపోయినా పర్వాలేదు, నా చేతిలో మాత్రం 50,000 ఉండాలి. అప్పుడే అర్ధరాత్రి అపరాత్రి ఇల్లు ఖాళీ చేయకుండా ఉంటాను. మమ్మీ మమ్మీ, డాడీ ఏంటి అలా కోపంగా వెళ్తున్నారు? ఏంటి సూర్య, సవారీ మానేసి గ్లామర్ పెంచుతున్నావు? ఏంటి కథ? కథ ఏం లేదు బాబాయ్. లేకపోవడం ఏంటి? ఈ మధ్య డ్రెస్ నలగడం లేదు, తల రేగడం లేదు, గెడ్డం మాయడం లేదు, ఏదో ఉంది. ప్రేమలో పడ్డావా? ఛా, అదేం లేదు బాబాయ్. సినిమాలు ఏమైనా ట్రై చేస్తున్నావా? నేనా? నాకా ఛాన్స్ ఎవరిస్తారు బాబాయ్? మరి సవారీకి వెళ్లకుండా ఇలా అద్దంలో చూసుకుంటే కడుపు ఎలా నిండుతుంది? దానికేం డోకలేదు బాబాయ్. ప్రస్తుతానికి మన పక్క మాస్. మాసే కాదు, మాస్లో క్లాస్ కూడా. మన స్టైలే వేరు. ఈ ఆటో కూడా గ్లామర్ ఏం కాదు. మనలాంటి వాళ్ళకి గ్లామర్ అక్కర్లేదు. కానీ నాకు కావాలి బాబాయ్. నీకా? ఎందుకు? దానికి ఒక కథ ఉంది. మరి ఇందాక కథ ఏం లేదన్నావుగా? ఇప్పుడు ఉందంటున్నానుగా.
ఏంటా కథ? నేను ఆటో డ్రైవర్నైనా నాకు చదువుకున్న అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరిక బాబాయ్. రేయ్, అందమైన అమ్మాయి, చదువుకున్న అమ్మాయి నీకు దొరకడమా? పట్టపగలే కళ్ళగంటున్నావా? కలగంటలేదు బాబాయ్, ఆశపడుతున్నాను. ఆశకు కూడా ఓ హద్దుండాలిరా. భాషలో రజనీకాంత్ నగ్మాన్ లవ్ వాళ్ళేదా? అవన్నీ సినిమాలురా. సినిమాలే జీవితాల్లో తీస్తారు బాబాయ్. అది కాదురా. నువ్వెన్నైనా చెప్పు, నేను అందమైన చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అలాంటి అమ్మాయి దొరకపోతే ఏం చేస్తావు? దొరుకుతుంది బాబాయ్, నా ఆశ తీరుతుంది. చూస్తూ ఉండు, నేను చదువుకున్న అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఆటో అమీర్పేట్ వెళ్ళాలి, వస్తావా? కూర్చోండి మేడం. ఇక్కడ ఆపు. చెప్పవే, ఇంటి నుంచా? కాదు, ఇంటర్నెట్ సెంటర్ నుంచి. ఓ, చాటింగా? నీ ఫ్రెండ్స్ లో హార్టీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళనెవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో. నా పెళ్లితో పాటుగా నీ పెళ్లి కూడా చేసేయమని డాడీకి చెప్తాను. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. రియలీ? కంగ్రాట్స్. ఇంతకీ ఎవరే అతను? గీత. ఏయ్, జోక్ చేయకే, నిజం చెప్పు. నిజమేనే, నువ్వేగా నా బెస్ట్ ఫ్రెండ్వి. మరి ఇంటర్నెట్కి ఎందుకెళ్ళావే? నీ గురించే. చాలేవే కబుర్లు. నాతో చాటింగ్ చేయడానికి ఇంటర్నెట్కి వెళ్ళడం ఎందుకు? డైరెక్ట్గా ఇంటికి రావచ్చుగా. మన రిజల్ట్స్ చూడ్డానికే. రిజల్ట్స్ వచ్చేసాయా? నువ్వు పాస్ అయ్యావా? నా సంగతి సరే, నీ గురించి టెన్షన్ లేదా? నేను ఫెయిల్ అయినా పర్వాలేదే, కానీ నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. లేదే, నాకే సెకండ్ ర్యాంక్ వచ్చింది, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. రియల్లీ? అవునే, కంగ్రాచులేషన్స్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. అంజలి, ఈ రోజు మనిద్దరం సెలబ్రేట్ చేసుకోవాలి. మనిద్దరం కాదు, మీరిద్దరు. మేమిద్దరమా? అవును, నువ్వు నీ కాబోయే శ్రీవారు. ఆయనకి ఫోన్ చేసి చెప్పు. రేపొద్దున్న ఎలాగో లైఫ్ షేర్ చేసుకోవాలిగా. ఈ హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడంతో మొదలుపెట్టు. నా లైఫ్ లో ఏ సంతోషాన్నైనా షేర్ చేసుకునేది, సెలబ్రేట్ చేసుకునేది నీతోనే. ఆ తర్వాతే ఎవరైనా. అది ఇప్పటి వరకు. కానీ ఇక ముందు అలా జరగదు. ఫస్ట్ చందుతో షేర్ చేసుకోవాలి, ఆ తర్వాతే నేను. ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. బట్ ఈవినింగ్ మనిద్దరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే? ఓకే. ఓకే, బాయ్. హలో. హలో, నేను గీతని. హలో గీత, హౌ ఆర్ యూ? ఫైన్. మీరెలా ఉన్నారు? నేను బిజీగా ఉన్నాను. ఆఫీస్లో ఉన్నారా? అవును. ఏమిటి విషయం? విషయం కాదు, విశేషం. విశేషమా? ఎస్, నేను బీటెక్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను. ఐ సీ. హలో హలో హలో. యా. అలా సైలెంట్ అయిపోయావేంటి? అవును, ఇంత గ్రేట్ న్యూస్ చెప్తే కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పకుండా అంత సింపుల్ గా ఐసీ అలాగా అంటే మరి నేను సైలెంట్ అవ్వనా? గ్రేట్ న్యూసా? నాకు అలా అనిపించలేదే.